మీలో ఎన్నో టాలెంట్స్ ఉండొచ్చు. ఉదాహరణకు సింగర్ నుంచు. గొప్ప సింగర్ అయినంత మాత్రాన మీరు గొప్ప సింగర్‌నని ఫీల్ అయితే వేస్ట్. మీ పాట అనేది శ్రోతలకు వినిపించాలి. అద్భుతంగా వినిపిస్తే, ఆ వినిపించిన వ్యక్తిగా మిమ్మల్ని గుర్తుపడతారు తప్ప, సింగర్‌గా మిమ్మల్ని గుర్తుపడరు. ఆ పాటను విని, ఆ పాట పాడిన వ్యక్తిగా మిమ్మల్ని గుర్తిస్తారు. ఆ పాటకు డబ్బులొస్తాయి. ఆ పాట శ్రోతలను కదిలిస్తది, ఆనందింపజేస్తది. కాబట్టి ఆ పాట పాడిన వ్యక్తిగా మిమ్మల్ని గుర్తిస్తారు. అంతేగాని నేను పాట పాడగలను గొప్పగా అని మీకు మీరే సింగర్‌నని బిల్డప్ ఇచ్చుకుంటే వేస్ట్ అది. మీకేం రాదు. జనం గూడా గుర్తించరు. ఇలాగే మీకెన్నో కంటెంట్ రాయడానికి, కెమెరా ముందు మాట్లాడడానికి ఐడియాలు, ఆలోచనలు, రచయితలు, మాట్లాడడం ఇవన్నీ మీలో ఉండొచ్చు. అంత మాత్రాన మీరు ఫెయిల్ కావడము, మిమ్మల్ని ఎవరో గుర్తించాలనుకోవడము, మిమ్మల్ని మీరు ప్రదర్శించుకోవడము, మీ కళలను ప్రదర్శించుకోవడము చేస్తే ఎవరు గుర్తించరు. మీ టాలెంట్ అనేది మీరు చూపించండి. ఎక్కడ కెమెరా ముందు చూపిస్తే దాన్ని చూసి శ్రోతలు ఆనందిస్తారు, ఇష్టపడతారు, వ్యూస్ ఒస్తాయి. దాన్ని చూసి అది చేసిన వ్యక్తిగా మిమ్మల్ని గుర్తిస్తారు. తప్ప మిమ్మల్ని మీరుగా గుర్తించరు. మీలో ఆ టాలెంట్స్ ఎన్నున్నా గుర్తించరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి మిమ్మల్ని మీరు గొప్పగా హైలైట్ జేసుకోవడం, బిల్డప్ ఇవ్వడం చేయకండి. మీ కళను చూపెట్టండి. మీ కళలో బిల్డప్ ఉండాలి. మీరు గాదు, మీలో గాదు. మీలోని టాలెంట్ అంతా మీ కళలో చూపించండి. కళగా చూపించండి. ఆ కళను విని, ఆ కళకు గుర్తింపు వచ్చి, ఆ కళను చేసిన వ్యక్తిగా మిమ్మల్ని గుర్తుపడతారు. కెమెరా ఉందగో అది గుర్తుపెట్టుకోండి.